భారతదేశ రక్షణ ఆర్థిక ప్రయోజనాలకు కొన్ని సందర్భాలలో విరుద్ధమైన విధానాలను అవలంబించే అమెరికా అధ్యక్షుడి పేరును హైదరాబాద్లోని ఒక ప్రధాన రహదారికి పెట్టడం వెనుక అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఫ్రీడమ్ 250 వేడుకల్లో భాగంగానే ఈ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రంప్ యంత్రాంగం అమెరికాలోనే కాకుండా గ్లోబల్ వేదికలపై కూడా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగమే ఈ రోడ్డు నామకరణం అని చెబుతున్నప్పటికీ దీని వెనుక హైదరాబాద్ను ఒక గ్లోబల్ సిటీగా ప్రొజెక్ట్ చేయాలనే పొలిటికల్ మైండ్ గేమ్ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రముఖ రహదారులకు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల పేర్లు పెడతామని ప్రతిపాదించారు. దీనిని ముందుకు తీసుకువెళ్తూ గూగుల్ సంస్థ నిర్మిస్తున్న భారీ క్యాంపస్ రోడ్డుకు గూగుల్ స్ట్రీట్ అని, అలాగే మైక్రోసాఫ్ట్ రోడ్ అని పేర్లు పెట్టే యోచనలో ఉన్నారు. అయితే కంపెనీల పేర్లు పెట్టడం ఒకెత్తైతే తీవ్ర వివాదాలకు, రాజకీయ విమర్శలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ఒక దేశ అధినేత పేరును ప్రతిష్టాత్మక ఐటీ కారిడార్లో పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతదేశ చరిత్రలోనే ఒక అమెరికా అధ్యక్షుడి పేరు మీద రోడ్డును ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. ఇంతకుముందు కోల్కతాలో అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ పేరు మీద మాత్రమే ఒక వీధి ఉండేది. ఇజ్రాయెల్లోని ట్రంప్ హైట్స్ లాగా ఇప్పుడు హైదరాబాద్లో కూడా ట్రంప్ పేరు కనిపించడం విశేషం. ఈ నిర్ణయం వెనుక తెలంగాణ సమాజానికి అమెరికాపై ఉన్న విపరీతమైన మోజు కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా జారీ చేసే మొత్తం భారతీయ విద్యార్థి వీసాలలో తెలుగు రాష్ట్రాల వాటానే ఏకంగా 56% ఉంది. అంతేకాదు, అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 12 లక్షలు దాటి అక్కడ అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానానికి చేరుకుంది. హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా బాలాజీ అనే పేరు రావడం కూడా ఈ అమెరికా ప్రేమకు ఒక నిదర్శనం. అయితే ఈ భావోద్వేగాలను, విద్యార్థుల వలసలను క్యాష్ చేసుకునేందుకే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని, కానీ అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టి భారత వ్యతిరేక విధానాలను సమర్థించే నేతల పేర్లను ఇక్కడ ప్రమోట్ చేయడం సరైన పద్ధతి కాదనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.